వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత 10 ఏళ్లు పాలించిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం పలికిన వారిలో పాల్గొన్న నిజామాబాద్ బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఘనంగా 12వ సిఎన్సి ఎక్స్పో ప్రారంభం. హాజరై ప్రారంభించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్. దేశ నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాలకు చెందిన కేబుల్, ఇంటర్నెట్ ప్రతినిధుల హాజరు. నిజామాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హైస్కూల్, కళాశాలల విద్యార్థులకు జరిగిన హెల్మెట్ ఆవశ్యకతపై జరిగిన అవగాహన సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్ సూచన. కామారెడ్డిలో వడ్డీ వ్యాపారిపై దుండగుల దాడి. హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యాపారి మృతి. దుండగులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల డిమాండ్. వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటన. రుణమాఫీపై వ్యవసాయ అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కంటి పరీక్షలు. ఈ నెల 30 వరకు ఉచిత కంటి వైద్య శిబిరం. నగరంలోని పులాంగ్ వద్ద డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ప్రారంభం. అడవుల్లో తిండి కరువై పంట పొలాలకు వచ్చిన చిరుతపులి. పంటలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న కరెంటు తీగలకు తగిలి విద్యుదాఘాతంతో చిరుత మృతి. ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్లో ఘటన. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలతో ఎయిర్పోర్టులో సందడి నెలకొంది. పూలు చల్లుతూ ఆమెకు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు కవితకు అడుగడుగునా స్వాగతం పలికారు. పూలు చల్లుతూ ఆమెకు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ అంతా గులాబీమయంగా బీఆర్ఎస్ శ్రేణులతో సందడిగా మారింది. హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్లో ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికేందుకు నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ నాయకులు, జాగృతి నాయకులు తరలి వెళ్లారు. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి విడుదలైన ఎమ్మెల్సీ కవిత 5 నెలల అనంతరం హైదరాబాద్ కు వస్తూ ఉండడంతో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఎయిర్పోర్టుకు నిజామాబాద్ బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తరలి వెళ్లారు. తరలి వెళ్లిన వారిలో మాజీ కార్పొరేటర్ విశాల్ని రెడ్డి తదితరులున్నారు. గత 10 సంవత్సరాలు పాలించిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకులు ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని ఏర్పాటు చేసుకుని చుట్టూ ముళ్ల కంచెలు పెట్టారన్నారు. అక్కడికి ప్రజలకు నిషేధం విధించారని, మేం ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చామన్నారు. అక్కడే ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని, సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె వంటిదని, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడి నుంచే విధానపర నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కానీ గత 10 సంవత్సరాలు అప్పటి సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు సచివాలయంలో అందుబాటులో లేరన్నారు. సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారన్నారు. 2004లో కరీంనగర్లో ఇచ్చిన మాటను కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నిలబెట్టుకున్నారన్నారు. ఆమె వల్లే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారమైందన్నారు. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నెన్నో నిర్మించారని, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డామని గొప్పలు ప్రస్తావించారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ తల్లి కంటే వారికే ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. ఈ పాత విధానాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రజాపాలన చేపట్టిందని,
డిసెంబర్ 9న రాష్ట్ర ప్రజలకు పండగ రోజని ఆ రోజునే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 12th CNC ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. దేశ నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాలకు చెందిన కేబుల్ ఇంటర్నెట్ విభాగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 12th CNC ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. బుధవారం తొలి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. కేబుల్ ఇంటర్నెట్ రంగాల్లో వేగంగా మారుతున్నాయని పలువురు వక్తలు తెలిపారు. తొలి రోజు ఈ కార్యక్రమానికి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కేబుల్ ఆపరేటర్లు, నెట్వర్క్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ఎక్స్పో శుక్రవారం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేబుల్ నెట్వర్క్ ప్రతినిధులు, ఆపరేటర్లు, ఇంటర్నెట్ విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో విశ్వనాథం అనే వడ్డీ వ్యాపారిపై 4 యువకులు దాడి చేయగా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూ తగాదాలతో నిన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో విశ్వనాథం అనే వడ్డీ వ్యాపారిపై కాలనీలోని శివాలయం వద్ద కారులో వచ్చి కర్రలు, మారణాయుధాలతో దాడి చేసిన 4 వ్యక్తులు హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ వ్యాపారి మృతి చెందాడు. భూ తగాదాలతో నిన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో విశ్వనాథం అనే వడ్డీ వ్యాపారిపై కాలనీలోని శివాలయం వద్ద కారులో వచ్చి కర్రలు, మారణాయుధాలతో దాడి చేసి 4 వ్యక్తులు పరారయ్యారు. హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ వ్యాపారి మృతి చెందారు. దేవునిపల్లికి చెందిన లక్ష్మీబాయి అనే మహిళతో విశ్వనాథంకు ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాలు ఉన్నాయన్నారు. దాడి చేసిన 4 వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసి న్యాయం చేయాలంటూ మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నిందితుల కోసం కామారెడ్డి పట్టణ పోలీసులు గాలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. సోనియా గాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అని అన్న నువ్వే రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. సోనియా గాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అని అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది అని విమర్శించారు. దొడ్డిదారిన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలు రంగు అందరికీ తెలుసని అన్నారు. నీ ఆలోచనల్లో కుసంస్కారం, నీ మాటలు అష్టవికారమని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలు ఏంటని అడిగితే కారుకూతలు కూస్తావా అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గుణపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అని విరుచుకుపడ్డారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మళ్లీ చెబుతున్నామని రాసి పెట్టుకో అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు. కాగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతున్నందుకే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపైన కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ముందు ఈ విషయాలను తమ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ ప్రాంతంలో పంటకు పెట్టిన కరెంటు తీగతో విద్యుదాఘాతానికి చిరుతపులి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జంతువులకు అడవుల్లో తిండి కరువై పంట పొలాల్లో సంచరిస్తున్నాయి. దీంతో కొందరు రైతులు పంటలకు కరెంటు తీగలు పెడుతున్నారు. ఇదే తీగలకు ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ ప్రాంతంలో ఓ రైతు పంటకు పెట్టిన కరెంటు తీగకు ఓ చిరుతపులి విద్యుదాఘాతానికి గురై మరణిస్తే అక్కడే పాతిపెట్టారు. ఆ నోట ఈ నోట విషయం బుధవారం అటవీ శాఖ అధికారుల చెవిన పడింది. సంఘటనా స్థలానికి వెళ్లి పులిని తవ్వి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించారు. రైతు రుణమాఫీపై వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. మొదట క్యాంపు కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో రైతు రుణమాఫీపై వ్యవసాయ అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల కిషన్ కుమారుని వివాహానికి హాజరయ్యారు. నిజామాబాద్ ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ పిలుపునిచ్చారు.
జిల్లా పోలీసు శాఖ న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ పరేడ్ మైదానంలో ట్రాఫిక్ నిబంధనలు, ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై హైస్కూల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ నుండి జిల్లా కోర్టు కాంప్లెక్స్ చౌరస్తా వరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ జరిపారు. జిల్లా జడ్జి, కలెక్టర్, సిపిలు సైతం హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి పోలీస్ కళాజాత బృందం సభ్యులు పాటలు, ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎంతమందికి బండి నడపడం వచ్చు అని. సో ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. ఆ చేతులు ఎత్తిన వాళ్ళలో వీళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్, అవునా? ఈ బ్రౌన్ కలర్ కోట్స్ వేసుకున్న వాళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్ అయినా? సో బండి నడపడం మీకు అప్పుడే వచ్చేసింది. కానీ బండి నడపాలంటే కావాల్సింది ఏంటి? లైసెన్స్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి? మరి మీలో 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎంతమంది? మరి 18 ఇయర్స్ దాటకుండా లైసెన్స్ లేకుండా బండి నడపచ్చా? నడిపితే నేరమా కాదా? ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని, వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులకు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని, చట్ట ప్రకారం 3 ఏళ్ల వరకు కారాగార శిక్ష, 25,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఈరోజు జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ వారు మరియు ట్రాఫిక్ హెల్మెట్ వాడడం దాని మీద అవేర్నెస్ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పిల్లలు కూడా వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా పార్టిసిపేట్ చేశారు. సో మనకి హెల్మెట్ వాడడం, అదేవిధంగా హెల్మెట్ వాడకపోవడం వల్ల జరిగే ఈ ప్రమాదాల గురించి మనకి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా దీని గురించి ఒక అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేయాలి. రోడ్డు దుర్ఘటనల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90% వరకు ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటి వారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాల్లోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ప్రజలకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంలో జరుగుతున్న ప్రమాదాలు, యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. దాంట్లో నిజామాబాద్ జిల్లా 3వ స్థానంలో ఉంది. ఎక్కువ మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారు. సో దీంట్లో భాగంగా మేము ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడము, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఈ రోడ్ ప్రమాదాలని తగ్గించడానికి ప్రయత్నాలని చేస్తున్నాము. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి గంటకు 19 మంది మృత్యువాత పడుతున్నారని, నిజామాబాద్ జిల్లాలో గతేడాది 337 మంది, ఈ ఏడాది ఇప్పటికే 218 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ద్విచక్ర వాహనదారులు సంఖ్యనే అధికంగా ఉందని గణాంకాలతో సహా వెల్లడించారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశమని, ప్రతి ఒక్కరూ ప్రమాదాల తీవ్రతను గుర్తించి వాటి బారిన పడకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. వాహనాల సంఖ్య పరంగా చూసినా 2 వీలర్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జీలు కనకదుర్గ, టి శ్రీనివాస్, ఆశలత, సీనియర్ సివిల్ జడ్జీలు ఎం శ్రీకాంత్ బాబు, పి పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె గోపీకృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బు, ఉపాధ్యాయ్, పి శ్రీనివాసరావు, మ్యాజిస్ట్రేట్లు వి హరికుమార్, చైతన్య, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఎంవీఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు బయలుదేరారు. ఢిల్లీలోని తన నివాసం నుండి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్కు బయలుదేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. ఆమె వెంట భర్త అనిల్, కేటీఆర్ ఉన్నారు. కాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా ఢిల్లీలోని తన నివాసం నుంచి ఎయిర్పోర్టుకు బయలుదేరి వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. న్యాయం గెలిచిందని అన్నారు. తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో తమను రెగ్యులరైజ్ చేయాలని, బేసిక్ పే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు చేరుకుని అక్కడ గల ధర్నా చౌక్ వద్దకు శాంతియుత మహార్యాలీ చేపట్టి అక్కడ నిరసన కార్యక్రమం చేశారు. నిజామాబాద్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్న సందర్భంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో హాజరైన రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని, బేసిక్ పే అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ 9 నెలల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రులను అనేక సార్లు కలిసినా తమ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఆందోళనలకు సిద్ధమైనట్లు తెలిపారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మేము వరంగల్ సభలో ఏదైతే ఉందో సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసింది మేమే, మీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మేమే రెగ్యులరైజ్ చేస్తాం, రానున్నది ప్రభుత్వం మనదే, 100 రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తా అని గత సమ్మె సమయం లోపల వరంగల్ సభలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మా హామీని నెరవేర్చలేకపోవడం చాలా బాధాకరం. రోజు రోజుకు మా సమగ్ర శిక్ష ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. గతంలో ఇప్పటికంటే సుమారుగా 15-20 సంవత్సరాల నుంచి సుమారుగా కొన్ని వందల సంఖ్యలో మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు విధి నిర్వహణలో అసువులు బాసడం జరిగింది. అంతేకాదు మాకు వాస్తవానికి రెగ్యులర్ ఏదైతే మా నియామక పద్ధతి రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ తోటి తీసుకొని ఏదైతే రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా చేసిరో అదే విధంగా మమ్మల్ని ఈ ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది. కానీ మాకు రెగ్యులర్ ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏ పని చేస్తున్నారో మా కేజీబీవీలలో కావచ్చు, మా డిపిఓ స్టాఫ్ కావచ్చు, ఎంఆర్సీలో స్టాఫ్ కావచ్చు, బైతా సెంటర్లో కావచ్చు, అలాగే పీటీఐలు కావచ్చు, సిఆర్పీలు కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఉద్యోగులు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా పనిచేసుకున్నప్పటికీ నగరంలోని పులాంగ్ వద్ద డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ ఆసుపత్రిని నగర చుట్టుపక్కల ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు. నగరంలోని పులాంగ్ వద్ద గల డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నిజామాబాద్లో నూతనంగా ప్రారంభమైంది. తెలంగాణలో 13 హాస్పిటల్స్ ఉన్నాయి. మొత్తానికి ఇండియా మరియు ఆఫ్రికన్ దేశాల్లో 200కు పైగా హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇలాంటి వారికైనా కంటి పరీక్షలు చేసే పరికరాలు, అడ్వాన్స్డ్ సిస్టమ్లు కలిగి ఉన్న ఈ హాస్పిటల్లో అనుభవంతో కూడిన డాక్టర్లున్నారు. అలాగే నూతనంగా ప్రారంభించినందున నిజామాబాద్ ప్రజలకు ఈ నెల సెప్టెంబర్ 30 వరకు ఉచిత కంటి పరీక్షలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ శ్రీకాంత్, డాక్టర్ శరత్ జోషి, డాక్టర్ శ్వేతా గుప్తా, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు శ్రీకాంత్. నేను డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ తెలంగాణ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ని. సో ఇప్పుడు మన నిజామాబాద్లో తెలంగాణ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ 13వ బ్రాంచ్ ప్రారంభించబడింది. ఈ బ్రాంచ్ విస్తీర్ణం 10,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈ బ్రాంచ్ చేయడం జరిగింది. ఇందులో అన్ని రకం అయిన మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది. వైద్య కళ్ళు పరీక్షలు జరుగుతాయి, క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ ఉంటాయి, రెటీనా అండ్ రిఫ్రాక్టివ్, మొత్తం అన్ని సర్జరీలు మనం చేస్తాం ఇక్కడ. హైదరాబాద్లోని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసంలో తండ్రి వేముల సురేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి సంవత్సరీకం సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో కుమారులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, అజయ్ రెడ్డిలు పూజలు చేసి స్మరించుకున్నారు. తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకొని ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు ఉద్బోధించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థుల పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి వారి సమాధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అటల్ టింకరింగ్ ల్యాబ్ను పరిశీలించి మండలంలోని విద్యార్థులందరూ షెడ్యూల్ ప్రకారం వినియోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జెడ్పీసీఈఓ చందర్ నాయక్, డిఆర్డీఓ సురేందర్, ఎంఈఓ, పంచాయతీ సెక్రటరీ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 రోజులుగా రోడ్డు పక్కనే దిగబడి ఉన్న ఓ లారీని బుధవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ మండలం శ్రీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీనగర్ వద్ద గల ఓ రైస్ మిల్ దగ్గర రహదారిపై 2 రోజులుగా ఓ లారీ దిగబడి ఉంది. బుధవారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన ఓ కారు ఆ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న 17 ఏళ్ల వంశీ, అతని స్నేహితుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆకాశాన్ని మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై రోజుల తరబడి ఆగి ఉన్న లారీని తొలగించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు, మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల పక్షాన చిన్నచూపు చూస్తున్నారని విహెచ్పీ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ ఆరోపించారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో విహెచ్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ విహెచ్పీఎస్ ఆత్మగౌరవ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల పక్షాన చిన్నచూపు చూస్తున్నారని, అధికారంలోకి రాగానే పెన్షన్లను పెంచుతామన్న రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని గుర్తు చేశారు. వికలాంగులకు చెల్లించాల్సిన పెన్షన్ 6,000 రూపాయలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాక్లాగ్ పోస్టులను వికలాంగుల కోటాలో భర్తీ చేయాలన్నారు. మరియు ప్రభుత్వం ఏవైతే పథకాలు పెట్టిందో ఆ యొక్క పథకాల్లో వికలాంగుల కోటాను కూడా నిర్ణయించాలని తెలిపారు. లేని పక్షంలో గౌరవ మహాజన నేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం విహెచ్పీఎస్ జిల్లా నాయకురాలు కర్లం గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం విహెచ్పీఎస్ జిల్లా నాయకులు కర్లం గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ భూమయ్య, విహెచ్పీఎస్ మండల నాయకులు మీసాల అబ్బయ్య, ధనుర్ సాయిలు, అజ్జం సాయిలు, పోషెట్టి, బైకాడి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన జర్నలిస్ట్ నరేందర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు అనాథ చిన్నారుల మధ్య నిర్వహించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన జర్నలిస్ట్ బోయిని నరేందర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలను అనాథ చిన్నారుల మధ్యన కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం చిన్నారులకు స్వయాన నరేందర్ భోజనం పెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ విధి ఆడిన వింత నాటకంలో భగవంతుడు అభం శుభం తెలియని చిన్నారులకు ప్రేమానురాగాలు లేకుండా తల్లిదండ్రులను దూరం చేయడం చాలా బాధగా ఉందని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, దయచేసి మాట్లాడే పెదవులకున్న సహాయం చేసే చేతులు మిన్న అని ఉన్నత స్థాయి వ్యక్తులు పుట్టినరోజు మరియు ఇతర ఏ శుభకార్యాలున్నా చిన్నారుల మధ్యలో జరుపుకుంటే చిన్నారులకు మేము అనాథలం కాము, మాకు అందరూ ఉన్నారన్న మనోధైర్యంతో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గునిగంటి కమలాకర్, మండల ప్రధాన కార్యదర్శి దాసరి రాజు ముదిరాజ్, జిల్లా యూత్ నాయకులు అంగిరేకుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా మానకోట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనాథ ఆశ్రమంలో ఒక పూట భోజనాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వారికి భోజనాలు మరియు అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా మీ వివాహ వేడుకలను కావచ్చు, బర్త్డే సెలబ్రేషన్స్ కావచ్చు, విహారయాత్రలకు, బార్లలో, రెస్టారెంట్లు తీసుకోకుండా ఇలాంటి అనాథ పిల్లలకు ఒక పూట భోజనాలను పెట్టి మీ మానవత్వం చాటుకోవాలని కోరుకుంటున్నాను. విద్యుత్ పోరాట స్ఫూర్తికి నేటికి ఛార్జీల పెంపుదలతో ఆలోచించే పరిస్థితి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పేర్కొన్నారు.
సిపిఎం కార్యాలయంలో ముందుగా విద్యుత్ పోరాట అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకు విధానాల అమలులో భాగంగా విద్యుత్ ఛార్జీలను పెంచడానికి నిర్ణయించినందున ప్రజలు పెద్ద ఎత్తున ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించారని అంతిమంగా 2000 ఆగస్టు 28న చలో హైదరాబాద్ కార్యక్రమం వేలాది మంది పాల్గొని ప్రశాంతంగా తమ నిరసనను తెలియజేసిన సందర్భంలో ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేయడం కోసం జల విరంగులను బాష్పవాయు గోళాలను లాఠీ చార్జిని చట్టంతో పాటు కాల్పులు జరపడం వలన వందలాది మంది గాయాల పాలయ్యారని అన్నారు. నాటి విద్యుత్ పోరాటం జిల్లాలో కూడా సిపిఎం పార్టీతో పాటు వామపక్షాలు వివిధ రూపాల్లో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, నాయకులు సిరిపలింగం, నల్వాల నర్సయ్య, అన్సూయమ్మ, అనిత, ఉద్దవ్, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ సంస్థలను కాపాడాలా, ప్రైవేటీకరించకూడదు, ఛార్జీలు పెంచి ప్రజల మీద భారాలు వేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో 100 రోజులకు పైగా జరిగినటువంటి విద్యుత్ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం పెద్ద ఎత్తున కదిలి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నివారించినటువంటి పరిస్థితి ఉన్నది. మాకు పట్టాలున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా మా ఇళ్లను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడం దారుణమని నగరంలోని భారతీనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని నాగరంలో గల భారతీనగర్ కాలనీలో ఇటీవల మున్సిపల్ అధికారులు 40 నుంచి 50 ఇండ్లను అక్రమంగా నిర్మించుకున్నారని కూల్చివేసిన విషయం విదితమే. అయితే బాధితులు బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీనగర్కు చెందిన వారికి కొందరికి పట్టాలున్నాయని, మరికొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని వారు చెప్పారు. ప్రభుత్వానికి తాము డబ్బులు ట్యాక్సులు చెల్లించినా మాకు ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. దీంతో మేము రోడ్డు పాలయ్యామని, మమ్మల్ని ఎంపీఆర్ విత్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతు కిరణ్, కార్పొరేటర్లు, అధికారులు ఆదుకోవాలని కోరారు. వెంటనే మా సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. పట్టాలు ఇచ్చిండ్రు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గూలగొట్టిండ్రు. మరి ఏ ఇన్ఫర్మేషన్తోనైనా మాకు గూలగొట్టినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. నెలనో 2 నెలలో వారమో మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మబ్బుల దొంగల లెక్క వచ్చి గూలగొట్టేది అవసరం ఏమున్నది? మరి గూలగొడితే షెల్టర్కు పోయిందంటే మొత్తమే గూలగొట్టేది ఉండే. మా మధ్యలో ఎందుకు గూలగొట్టిండ్రు? మేము ఎవరి దగ్గర కొనలేదు. మాకు వచ్చినాయి, మాకు సొంతంగా వచ్చిన పట్టాలే మేము కొట్లాడుతున్నాం. మాకు పట్టించిండ్రు. మేము ఇక్కడ నుంచి 3 నెలలు మేము అంతా పోయి క్యాన్సర్ బీమార్తో వచ్చి మాకు 2005 ఇచ్చారు మాకు పట్టాలు. మేము కట్టుకోలేదు, కొన్ని రోజులు కట్టుకుని తీరంగా కట్టుకున్నాం. మేము మాకు కలెక్టరే ఇచ్చిండు. అప్పుడు ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అప్పుడే కలెక్టర్ ఇచ్చిండు. పేదింటికల నెరవేరిన వేళ ఎడపల్లి గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఎడపల్లి మండలం గ్రామ పంచాయతీగా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గ్రామం విస్తరించకపోగా గ్రామంలోని జనాభా పెరిగింది. గ్రామం విస్తరించే అవకాశం లేకపోవడంతో ఉన్న ఇంట్లోనే కుటుంబాలు నెట్టుకొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినంతలోనే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేకత గ్రామ పోలిమేరలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లాటరీ పద్ధతిలో పంచి ఇచ్చారు. గ్రామంలోని ఇండ్లు లేని 30 కుటుంబాలు బుధవారం కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు గృహప్రవేశం చేశారు. పేదవారు చాలానే ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. మా విలేజ్ కూడా చాలా చిన్నగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు 8 నెలలు అవుతుంది. కానీ సార్ రేవంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు. అండ్ లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చారు. ఇంత తొందరగా ఇల్లు ఇచ్చినందుకు సార్కి, రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. దీంతో గ్రామంలో ఆనందాలు వ్యక్తమయ్యాయి. తమ జీవితకాల స్వప్నం నెరవేరిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఇరుకైన గదిలో ఉన్న తాము డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్లడంతో ఆనందం వ్యక్తం చేశారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సహకారానికి కీలక పాత్ర పోషించిన మాజీ సర్పంచ్లు సున్నం నర్సయ్య, గౌండ్ల సావిత్రితో ప్రధాన కారణమని అన్నారు. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ ఇళ్లలో ఎమ్మెల్యే ఫోటోను అలంకరించుకున్నారు. విన్నవించడం జరిగింది ఏంటంటే, సార్ ఇల్లు లేవు కాబట్టి కూలిపోతున్నాయి, ఎవరైనా నష్టపోతే ఆస్తిపరంగా కానీ ప్రాణపరంగా కానీ నష్టపోతే ఇబ్బంది అవుతుందని సార్కు విన్నవించడం జరిగింది. సారు మేము పోయినప్పుడు తమరు చెప్పింది ఏంటంటే 100% మీ ఊర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు 30 మంది ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. వారి ద్వారా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ ద్వారా కానీ
అందరికీ వెరిఫికేషన్ చేసి ఈ ఊర్లో దాదాపు 59 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 59 మందిలో 30 మందికి మాత్రం వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే వెరిఫికేషన్ చేసి ఇచ్చడం జరిగిందో 30 మందికి వాళ్ళు మాత్రం ఈరోజు నేటి తేదీనగా 28 తారీఖు నాడు 8వ నెల ఆగస్టు ఈరోజు ప్రతి ఒక్కరూ గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. కావున మేము ఒకటే సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. రైతు రుణమాఫీ చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తెలంగాణ రైతు సంఘం ఎడిటర్స్ చాయిస్ 438. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ల్యాప్టాప్ ధర్నా నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసేటప్పుడు లేని నిబంధనలు రుణమాఫీలో విధించడం వల్ల 70% రైతులకు రుణమాఫీ పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలన్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రేషన్ కార్డు నిబంధనను తొలగించి పహానీ నకల మీద రుణం తీసుకుని రైతులకు రుణమాఫీ వర్తింప చేయాలని 2 లక్షల రూపాయల పైన అప్పున్న దానితో సంబంధం లేకుండా ప్రభుత్వం 2 లక్షల రూపాయల రైతు అకౌంట్కు జమ చేయాలని కోరుతూ రైతు రుణమాఫీ కాక బ్యాంకులో సొసైటీలో వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అసైన్డ్ భూములకు కూడా రైతు రుణమాఫీ రైతు బంధు 7,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రుణమాఫీ అయిన రైతులందరికీ కొత్తగా మళ్లీ రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకులకు సొసైటీలకు సూచనలు చేయాలని, షరతులు లేకుండా రైతులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్ సింగ్, జిల్లా కమిటీ సభ్యులు దేవనూరు రాజన్న, జి లక్ష్మి, రామ్ సింగ్, మురళీకృష్ణ, వడ్డన్న, రవి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి అట్లాగే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పింది. కానీ మొదటి దఫా 1 లక్ష రూపాయలు, రెండవ దఫా 1,50,000, మూడవ దఫా 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు. కానీ రాష్ట్రంలో మరి చాలామంది అంటే 30-40% మంది రైతులకు ఇంకా రైతుల యొక్క ఖాతాలో జమ కాలేదు. ప్రధానంగా ఏంటి సమస్య అంటే ఇవాళ రేషన్ కార్డు ఆధారంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకా చాలామంది రైతులు అంటే గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మున్సిపల్ కమిషనర్ మకరన్ సహకారంతో నాగరం డంపింగ్ యార్డు నూతన ఇన్ఛార్జ్ ప్రభుదాస్ డంపింగ్ యార్డు రూపురేఖలు మార్చి శానిటరీ డ్రైవర్ల మన్ననలు పొందుతున్నారు. నగరంలోని నాగారంలో ఉన్న చెత్త వేసే డంపింగ్ యార్డ్ కొన్ని రోజుల క్రితం పూర్తిగా రోడ్లు నిండిపోయి చెత్త సేకరణ వాహనాలు చెత్త పారేయడానికి కూడా వెళ్లలేని స్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా పచ్చని చెట్లు మరియు చెత్త వేయడానికి ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేస్తున్నారని శానిటరీ డ్రైవర్లు అంటున్నారు. డంపింగ్ యార్డ్ ఇన్ఛార్జ్ ప్రభుదాస్ మాట్లాడుతూ డ్రైవర్లకు తమ వాహనాలు చెత్త వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పుడు ఉన్న జేసీబీలు కాకుండా ఇంకా అవసరం కొరకు కమిషనర్ ని కోరి ఇంకా మిషన్లు తెచ్చే ప్రయత్నం చేస్తామని, రానున్న రోజుల్లో తడి పొడి చెత్త వేరు చేసి కంపోస్టు కూడా పూర్తి స్థాయిలో తయారు చేస్తామని తెలిపారు. శానిటరీ డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిషనర్ సహకారంతో తన వంతు సహకారం అందజేస్తానని డంపింగ్ యార్డ్ ఇన్ఛార్జ్ ప్రభుదాస్ తెలిపారు. ఇప్పుడు ఓకే కదా, ఎంతసేపు టైం పడుతుంది మీకు కాల్ చేయడానికి? 5 నిమిషాలు, ఎక్కువ టైం పట్టట్లేదు కదా. ముందు ఎంత పడుతుంది టైం? ముందు లైన్ కడుతుండే టైం పడుతుంది, బండి వచ్చి బండికి కాలేజీ లోపు సార్ వచ్చిన తర్వాత బాగా జరుగుతుందా? బాగా జరుగుతుంది. సార్ వచ్చిన తర్వాత ఓపెన్ గా చెప్పండి, భయపడాల్సిన జరుగుతుంది. ఇంత ముందు అయితే సార్ మొత్తం రోడ్డు మీద అయిపోయింది వర్షం పడి. సార్ వచ్చి అయితే ఇప్పుడైతే ఓకే క్లియర్. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL ఛానల్ సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల NCN నవనాథ్ కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బాయుపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. సెప్టెంబర్ 1న సంగారెడ్డి అంబేద్కర్ భవన్ లో బాన్సెఫ్ తెలంగాణ రాష్ట్ర 11వ మహాసభలు నిర్వహిస్తున్నామని బాన్సెఫ్ రాష్ట్ర అధ్యక్షులు బట్టి చెన్నయ్య తెలిపారు.
బుధవారం నాడు నిజామాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ ఈ మహాసభలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్య అతిథిగా బాన్సెఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాన్యవర్ డిఆర్ఓ హోల్ హాజరవుతారని తెలిపారు. ఓబీసీ కులగణన చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీని ఎన్నికల్లో ప్రజలు కట్టడి చేసి తగిన బుద్ధి చెప్పారన్నారు. ఓబీసీల కులాధారిత జనగణన చేయకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారాలను ఉల్లంఘించడమేనన్నారు. ఈ మహాసభలో ఈవీఎంలను నిషేధించి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని, బీసీ జనగణన, ప్రైవేటీకరణ తదితర అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెన్నయ్య తెలిపారు. ఈ మహాసభలను బహుజన మూలవాసులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు యానం విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై లాకప్ హింస పెరిగిపోతుందన్నారు. లాకప్ హింసకు పాల్పడుతున్న పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఏవైఎస్ రాష్ట్ర నాయకులు రాజమల్లు, సిద్దిరాములు, ఎన్ఏపీఎఫ్ జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్, బీఏఎంసీఎఫ్ జిల్లా నాయకులు నాగరాజు, బీవీఎం నాయకులు మధు, శ్రవణ్, అరుణ్, బీఎంఎం నాయకులు ఉల్లెందుల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక ఆధునిక మనుస్మృతి లాగా ఉన్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవన్నీ అంశాలను చర్చనీయాంశం చేసి 11వ బాన్సెఫ్ రాష్ట్ర సమావేశాలలో సుదీర్ఘంగా చర్చ చేయబోతా ఉన్నాం. కాబట్టి నిజామాబాద్ జిల్లా అనేది ఒక పురిటిగడ్డ, ఇది ఉద్యమాల యొక్క పురిటిగడ్డ. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలు భారీ ఎత్తున విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు పాల్గొని ఈ యొక్క సమావేశాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. జక్రన్పల్లిలో దళిత వికాస సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు సాగే పాదయాత్ర పోస్టర్ను రాష్ట్ర అధ్యక్షులు సిద్ధార్థ ఆవిష్కరించారు. జక్రన్పల్లి దళిత వికాస సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 10 వరకు 40 రోజుల పాటు ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ వరకు దళిత సమన్యాయ పాదయాత్ర చేపట్టనున్నట్లు కిన్నెర సిద్ధార్థ ఉపాధ్యక్షులు సిహెచ్ గంగాధర్ ఆధ్వర్యంలో గాంధీనగర్లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలియర్ విధానం లేకపోవడం వల్ల గత 70 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్లను కొన్ని కుటుంబాలే లబ్ధి పొందుతున్నాయని, ఎస్సీ రిజర్వేషన్ల వల్ల కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీ పదవులు పొందిన వారు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే గెజిటెడ్ ఉద్యోగాలు పొందిన వారికి వారి పిల్లలకు పదే రిజర్వేషన్ ఫలాలు ఇవ్వడం అన్యాయమని, వీరిలో ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు కుటుంబాలు అందని దళిత కుటుంబాలు పోటీ పడలేకపోతున్నారని, దళితుల్లో నుండి పేదలకు సమన్యాయం జరగాలంటే ఏసీ రిజర్వేషన్లలో క్రిమిలియర్ విధానం ప్రవేశపెట్టాలన్నారు. నేను వీడికి వచ్చిన విషయం ఏంటంటే ఒక 2 విషయాలు. ఒకటి, మన ఎస్సీలకు ఈ రిజర్వేషన్లో జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడడానికి ఒకటి, అదేవిధంగా ఈ గ్రామంలో మన భూమి విషయంలో అగ్రకులాలు మనకు, తర్వాత రెవెన్యూ అధికారులు చేస్తున్న అన్యాయం మీద దానికి మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మాట్లాడడానికి వచ్చారు. ప్రధానంగా ఏంటంటే మనకు ఒక 70 సంవత్సరాల నుంచి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇస్తుంటే ఏమైందంటే అందరూ ఫస్ట్ మొదటి తరం అందరూ గరీబోళ్ళు. ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ రాష్ట్రాల్లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులుగా అయ్యారు. మరికొన్ని మండలాల వార్తలు. స్టార్టప్ వ్యవస్థ ఎదుగుదల అభివృద్ధికి మద్దతునిచ్చే ప్రముఖ లాభాపేక్ష లేని సంస్థ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్లకు నిలయంగా ఉన్న గ్లోబల్ ఇంక్యుబేషన్ సిటీ ఇంటర్నేషనల్ స్టార్టప్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అంతర్జాతీయ స్టార్టప్ ఫెస్టివల్ 2024ను హైదరాబాద్లో మొదటిసారిగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇది 2024 సెప్టెంబర్ 26 నుండి 28 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఇంజనీరింగ్ సాఫ్ట్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించనున్నారు. ఐఎస్ఎఫ్ 2024 కోసం ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్ షాప్ మరియు కర్టన్ రైజర్ ఈ రోజు టీ హబ్లో నిర్వహించబడింది. స్టార్టప్ వ్యవస్థాపకులు వారి సహచరులు మరియు పెట్టుబడిదారులతో కనెక్ట్ అవ్వడానికి, వినూత్న ప్రాజెక్టులతో సహకరించడానికి మరియు వారి వెంచర్ల కోసం వృద్ధి మార్గాన్ని వివరించడానికి ఒక ప్రత్యేకమైన వేదికగా ఐఎఫ్ఎఫ్ 2024 నిలుస్తుంది. రిజిస్టర్ స్టార్టప్ల కోసం ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్షాప్ నిర్వహించబడింది. ఇది నిధుల సమీకరణను వేగంగా ట్రాక్ చేయడానికి, నిపుణుల నుండి తగిన పరిజ్ఞానం పొందడానికి వీలు కల్పిస్తుంది. 100కు పైగా స్టార్టప్లకు మార్గదర్శకత్వం వహించడం మరియు నిధుల సేకరణలో వారికి సహాయపడే లక్ష్యంతో ఈ వర్క్షాప్ నిర్వహించబడింది. జేఏ చౌదరి, కీ ఆర్కిటెక్ట్, ఇండియన్ టెక్ ఇండస్ట్రీ ఫౌండర్ ఐఎస్ఎఫ్, రాజేష్ రాజు ఎండి, కలారి క్యాపిటల్స్, శోభు యార్లగడ్డ సీఈఓ అండ్ కో-ఫౌండర్ ఆర్కా మీడియా వర్క్స్, ప్రసాద్ బంగా వ్యవస్థాపకుడు మరియు సీఈఓ యాంట్ హిల్ వెంచర్స్, సతీష్ ఆంధ్ర ఎండి, ఎండిఆర్ పార్ట్నర్స్,
సంజీవ్ దేశ్పాండే కంట్రీ హెడ్, ఎన్టీటీ డేటా శ్రీధర్ రాంపల్లి మేనేజింగ్ పార్ట్నర్, పేవ్ స్టోన్ శ్రీకాంత్ వర్ష్నే కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ పార్ట్నర్, సక్సీడ్ ఇన్నోవేషన్ ఫండ్ మరియు శ్రీనివాసరావు మహంకాళి సీఈఓ, టీహబ్తో పాటు సహా 10 మందికి పైగా మెంటర్లు, పెద్ద సంఖ్యలో స్టార్టప్ వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్షాప్ మరియు ఐఎస్ఎఫ్ 2024 కట్టన్ రైజర్ కు హాజరయ్యారు. ఓన్గా చేస్తున్నాను. నాకు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు. చాలా స్టోరీ ఉందనుకోండి. ఆయననే పిలిచి నాకు జాబ్ ఇచ్చాడు. ఒక 4 సంవత్సరాలు చేశానండి. ఈ జాబ్ నేను చేయొద్దు, చాలా మంది జాబ్ ఇవ్వాలని సొంత కంపెనీ పెట్టుకున్నానండి. ఆ కంపెనీ పేరు శ్రీడి ద్వారకమై 369 ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్. దాని నుంచే రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు ఆర్ఎస్పీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి యార్లగడ్డ సాయిబాబా. రుద్రుల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శులు బాలు తదితరులు ఉన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది పూర్తిగా డ్రైనేజ్ కానీ గ్రామాల్లో పారిశుద్ధ్యంలో చాలా లోపించిపోయింది. జిల్లా మొత్తం ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరు కూడా గ్రామాల్లో తిరగడం లేదు. మరి గ్రామ పంచాయతీ ఇన్ఛార్జీల పరిపాలన కొనసాగుతూ ఉంది. ఆ పరిపాలన వల్ల బ్లీచింగ్ పౌడర్ వేయడం కానీ మరి ఎక్కడ కూడా గ్రామ పంచాయతీల్లో సరైన నిఘా లేకపోవటం వల్ల డెంగ్యూ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇట్లాంటి జ్వరాలు వ్యాపిస్తూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత 10 ఏళ్లు పాలించిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం పలికిన వారిలో పాల్గొన్న నిజామాబాద్ బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఘనంగా 12వ సిఎన్సి ఎక్స్పో ప్రారంభం. హాజరై ప్రారంభించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్. దేశ నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాలకు చెందిన కేబుల్, ఇంటర్నెట్ ప్రతినిధుల హాజరు. నిజామాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హైస్కూల్, కళాశాలల విద్యార్థులకు జరిగిన హెల్మెట్ ఆవశ్యకతపై జరిగిన అవగాహన సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్ సూచన. కామారెడ్డిలో వడ్డీ వ్యాపారిపై దుండగుల దాడి. హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యాపారి మృతి. దుండగులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల డిమాండ్. వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటన. రుణమాఫీపై వ్యవసాయ అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కంటి పరీక్షలు. ఈ నెల 30 వరకు ఉచిత కంటి వైద్య శిబిరం. నగరంలోని పులాంగ్ వద్ద డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ప్రారంభం. అడవుల్లో తిండి కరువై పంట పొలాలకు వచ్చిన చిరుతపులి. పంటలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న కరెంటు తీగలకు తగిలి విద్యుదాఘాతంతో చిరుత మృతి. ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్లో ఘటన. సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.